ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వెలువెల్లాడుతుంది. భారీ వర్షాలతో గజగజ వణికిపోతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బుడమేరు కట్ట తెగిపోయి నగరం మొత్తం ముంచేసింది. వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఓ బాలుడు అదృష్టవశాత్తు చెట్టు కొమ్మలు పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. సింగ్నగర్లో వరద నీటిని దాటే క్రమంలో ఓ మహిళ గుండెపోటుకు గురైంది. చాలా ప్రాంతాల్లో ఇళ్లకెక్కిన ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. చూశారు కదా విజయవాడ ప్రజల అవస్థలు. బుడమేరు వాగు తెచ్చిన కష్టాలివి. కట్ట తెగి నగరం మొత్తాన్ని వరద ముంచెత్తింది. దీంతో నడుము పైకి వచ్చిన నీటిలో పిల్లలను భుజాలకెత్తుకొని ఎలా వెళ్తున్నారో, ఇళ్లన్నీ నీట మునిగిపోవడంతో చేతికందిన సామాగ్రిని నెత్తిన పెట్టుకుని ఇలా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు సమాచారం లేకుండానే బుడమేరు 11 గేట్లు ఎత్తారు అధికారులు. దీంతో కౌలూరు వద్ద బుడమేరు కట్ట తెగిపోయింది. ఆ వరద మొత్తం ముంచెత్తి విజయవాడ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఉదయం 6 గంటల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నీట మునిగాయి. బుడమేరు వరద ఉధృతికి సాయి అనే బాలుడు కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు చెట్ల కొమ్మలను పట్టుకొని ప్రాణాలను కాపాడుకున్న బాలుడు చిన్న సిమెంట్ పిల్లర్పై కూర్చున్నాడు. 2 యువకులు ప్రాణాలకు తెగించి ఆ బాలుని కాపాడారు. బుడమేరు వరద సింగ్ నగర్, అయోధ్య నగర్, సాయినగర్, అమరావతి కాలనీ తదితర ప్రాంతాలను ముంచెత్తింది. నడుము లోతుకు పైగా నీరు ఇళ్లలోకి చేరటంతో జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ఇళ్లల్లోని విలువైన వస్తువులన్నీ వరదలో కొట్టుకుపోయాయి. చుట్టుముట్టిన నీటితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు, కానీ మీరు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా. ఏం చేస్తున్నారో గాడిదలు కాస్తున్నారా? ఇక్కడ ప్రజలు చూడండి, అందరూ చూడండి, పేదలండి. ఏ రోజు కూలి చేసుకుంటే ఆ రోజు బతికే వాళ్ళు, ఉన్నవాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళు ఇళ్ళలో ఉంటారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ తిండి పరిస్థితి ఏంటి? వీళ్ళ వాటర్ పరిస్థితి ఏంటి? వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? కట్టుబట్టలతో మొత్తం ఇళ్ళ బాధి మొత్తం వదిలేసి వచ్చి రోడ్డుని పడ్డారు. రోడ్డుని ఎక్కడ కూడా ఎక్కడ కనీసం వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయలేదండి. వీళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడ ఈ నీళ్ళలో పడుకోమంటారు? ఈ నీళ్ళలో చెప్పండి, నీళ్ళలో పడుకోమంటారు ఎక్కడ? బుడమేరు నుంచి ఇళ్లల్లోకి చేరిన వరద రిజర్వాయర్లను తలపించేలా చేసింది. దీంతో ప్రజలంతా ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు. కాలనీలు మునిగిపోవడంతో ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. సింగ్ నగర్ లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మధ్యాహ్నం తర్వాత స్పందించిన అధికారులు ట్రాక్టర్లు, బోట్ల సహాయంతో బాధితులను వేరే ప్రాంతాలకు తరలించారు. సింగ్ నగర్ లో ఇల్లు మునిగిపోవడంతో వరద నీటిలోనే కష్టపడుతూ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు ప్రజలు. గంగానమ్మ గుడి ఎదురుగా మసీదు రోడ్లో వరద నీటిని దాటే ప్రయత్నంలో ఓ మహిళ గుండెపోటుతో చనిపోయింది. మృతదేహాన్ని తరలించలేక స్థానికులు డెడ్ బాడీని కారుపై వదిలేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. అటు బెజవాడ మిల్క్ రోడ్లో నీరు నడుము లోతుకు చేరింది. ఎక్కడ డ్రైనేజీ ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో కూడా తెలియని పరిస్థితి. ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మంచినీరు కూడా లేక జనాలు అవస్థలు పడుతున్నారు. వరద ముంచెత్తడంతో బిల్డింగులపైకెక్కి జనం తలదాచుకుంటున్నారు. అధికారులు ఎప్పుడు వస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. ఏంటంటే ఈ లోతు వాటర్ వచ్చింది. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ ఇవి మొత్తం అన్ని ఇంట్లో సామాన్లు మొత్తం మునిగిపోయినాయి. అసలు ఒక్కటి లేదు, ఇంట్లో మొత్తం వాటర్ వచ్చింది. ఇంట్లో కూడా ఈ లోతు వాటర్ వచ్చింది. నానా నరక చేస్తున్నారు లోపల. ఇంట్లో మొత్తం పాములు కూడా చేసిన లోపల మొత్తం రోడ్డు మీద చేశారు. మొత్తం నీళ్ళ ఈరోజు వాటర్ దాని ఎవడు కూడా రాలి అక్కడ లోపల సాయం చేస్తాం కూడా. ఈ టాటర్ ఇక్కడ తిరుగుతాను, లోపల ఎవరు అట్లా ఫ్లోటింగ్ ఎక్కడ కొట్టుకుపోతుందో, ఫ్లోటింగ్ కొట్టుకుపోతుంది అక్కడ. థర్డ్ కూడా కాడుతుంది అక్కడ, ఎవడు కూడా కొట్టుకుపోతుంది, భయపడుతుంది అక్కడ. అయోధ్య నగర్ ను కూడా బుడమేరు వరద ముంచెత్తింది. దీంతో వరద ప్రవాహం తమ కాలనీల్లోకి రాకుండా మట్టి సంచులు వేసే ప్రయత్నం చేశారు స్థానికులు. తమను తాము కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డా ఫలితం లేకుండా పోయింది. వరద నీరంతా కాలనీని ముంచెత్తింది. అటు బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఏపీఐఐసి కాలనీ సైతం నీట మునిగింది. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజులోనే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు, నగరం నడిబొడ్డు నుంచి శివారు ప్రాంతాల వరకు భారీగా వరద ప్రవహిస్తోంది. కబేలా సెంటర్, రాజీవ్ నగర్, రాజరాజేశ్వరీపేట జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కుండపోత వర్షాలతో విజయవాడలో రాకపోకలు పూర్తిగా స్పందించిపోయాయి. విజయవాడ బస్టాండ్ మొత్తం నీటితో నిండిపోయింది. రోడ్లపై నీరు చేరటంతో బస్సు సర్వీసులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంటకు వరద పెరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రకాశం బ్యారేజీతో పాటు సింగ్ నగర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు.